ఈరోజు చెప్పాను కదా, నాకు చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్. ఎందుకంటే ఈ కార్యక్రమాన్ని 2 సంవత్సరాల క్రితం చేయాలనుకున్నాను, కానీ అవ్వలేదు మన ఆర్థిక పరిస్థితుల వల్ల. అందులోనూ ఈరోజు డే వచ్చేసి ఈ విధంగా స్టార్ట్ అయిపోతుంది. ఏ విధంగా అంటే, నాకు ఇష్టమైనటువంటి బ్రేక్ఫాస్ట్ కాంబినేషను మామూలుగా ఉండదు. వేడివేడి ఇడ్లీ, అందులోకి కారప్పొడి, పైన నెయ్యి, శనగ చట్నీ, చింతమంచి చట్నీ, బొంబాయి చట్నీ అన్నీ ఇవే. సో టేస్ట్ ఎలా ఉందో చెప్తాను, ఒకసారి చూసేయండి. బాయ్. ఏదేమైనా నాకు మన గోదావరి సైడ్ ఇడ్లీ తప్పితే మిగతా ఇడ్లీ అంత నచ్చదు, ఎందుకంటే ఇంత స్మూత్గా ఉండదు. అదిరిపోయింది. ఆ నెయ్యి ఫ్లేవరు, కారపొడి, శనగ చట్నీ మామూలుగా లేదు అసలు. రోజులో డే ఉదయం ఎన్ని గంటలకు స్టార్ట్ అయినా, ఎలా స్టార్ట్ అయినా ఉరుకులు పరుగులతోనే కొనసాగుతూ ఉంటుంది. ఈరోజు వచ్చేసరికి ఒక స్పెషల్ డేగా నేను చెప్పాలి. ఎందుకంటే నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్న ఒక కార్యక్రమం అయితే జరుగుతూ ఉంది. అదేంటో బహుశా మీకు thumbnail చూశారు కాబట్టి అర్థమైపోయి ఉంటుంది. సో కాబట్టి వీడియోని పూర్తిగా చూసేయండి. నాతో పాటు మీరు కూడా వాళ్ళ నవ్వుల్ని, వాళ్ళ సంతోషాన్ని చూసి మీరు కూడా సంతోషిస్తారనుకుంటున్నాను. 1794వ రోజు భోజనాలు అయితే తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నాను. అందరికి నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు విషయం ఏంటి అంటే, జైశైల అక్క తను గతంలో కూడా మనకి ఆహారం ఏర్పాటు చేయడానికి, నిరాశ్రులైనటువంటి పిల్లలందరి కొరకు బట్టలు ఏర్పాటు చేయడానికి కూడా సహాయం చేశారు. ఈరోజు కూడా అక్క సహకారంతో అయితే మాత్రం బెన్నీ లిటిల్ హ్యాండ్స్ ఫౌండేషన్ తరఫున అయితే మాత్రం ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. ఈరోజు చెప్పాను కదా, నాకు చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్. ఎందుకంటే ఈ కార్యక్రమాన్ని 2 సంవత్సరాల క్రితం చేయాలనుకున్నాను, కానీ అవ్వలేదు మన ఆర్థిక పరిస్థితుల వల్ల. అందులోనూ మధ్యలో కొంచెం ఖర్చులు ఎక్కువ అవడం వల్ల. అండ్ 2 నెలల క్రితం కూడా ఇదే కార్యక్రమం చేయాలి, అప్పుడు కూడా అవ్వలేదు. ఇంతకీ ఏంటి కార్యక్రమం అంటే, ఈ నిరాశలైన వారు ఎవరైతే ఉంటారో అక్కడ చిన్నపిల్లలకేంటి, పెద్దలకేంటి చెప్పులు అయితే ఇవ్వబోతున్నాం. ఎందుకంటే ఇప్పుడు కూడా ఎందుకు ఇంత ఎమర్జెన్సీకి ఇస్తూ ఉన్నా అంటే, మీకు ఒక వీడియో క్లిప్ సైడ్ అయితే వేస్తాను, చూడండి. ఎందుకంటే ఈ వేసవ కాలంలో మనకే, అంటే మామూలుగా అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉన్న మనకే రోడ్ల మీద నడిచి వెళ్తూ ఉన్నప్పుడు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. అలాంటిది చెప్పులు లేకుండా నడిచి వెళ్తే ఇంకా బాధ అయితే ఊహకు కూడా చెప్పలేం. అవి చిన్నప్పుడు మేము కూడా ఫేస్ చేస్తాం, చాలామంది ఫేస్ చేస్తూ ఉంటారు. సో అందుకని చెప్పేసి వారందరి కొరకు కూడా ఈరోజు చెప్పులు అయితే ఇవ్వబోతూ ఉన్నాం. మీరు కూడా వాళ్ళ స్మైల్స్ చూడండి. మీకు కూడా వాళ్ళ స్మైల్స్ నచ్చితే ఒక లైక్ అయితే చేయండి వీడియోకి. థ్యాంక్ యూ. వెళ్దాం అయితే. ఆటకాలం చెప్పులే అనదరుస్తా.
ఈరోజు కూడా భోజనాలు అయితే ఇచ్చేసాం. ఇచ్చిన తర్వాత యథావిధిగానే కొన్ని కేక్ ఆర్డర్స్ వస్తే వాటిని అలాగే షాప్లో కావాల్సిన ఫ్రూట్స్ని కూడా తీసుకుని వెళ్ళిపోతా ఉన్నాం. జరిగిన టాస్క్ ఏంటి అంటే మన ఆటో పంచర్ అయితే అయ్యింది. ఆటోలో స్టెఫ్నీ కూడా మార్నింగ్ పెట్టాను. ఇప్పటిదాకా ఆటో స్టెఫ్నీ లేదు. ఫ్రెండ్స్ అయితే లేకపోతే ఇంటికి వెళ్తున్నాం అన్నమాట, ఫ్రెండ్స్ తీసుకురావడం. కొంతమంది మన నవ్వులు చూసి, మన నవ్వే కాదు నవ్వుతూ ఉండే వాళ్ళు చూసి ఇలా గంటలే అని అనుకుంటూ ఉంటారు, కానీ ఆ నవ్వు వెనక కన్నీరు అర్థం కాదు. ఒక్కోసారి నాకు కన్నీరు కాదు కానీ రక్త కన్నీరు వచ్చేస్తూ ఉంటుంది. అంటే తప్పదు, ఎందుకంటే మనం తెచ్చుకున్న బరువులు అలాంటివి మరి. ఎందుకంటే ఒకవైపు వ్యాపారం, మరొక వైపు పరిచర్య, ఇంకొక వైపు భోజనాలు, ఒకటి రెండు కాదు కదా ఈ వీడియోస్ ఎడిట్ చేయడం. సో చాలామంది ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తూ ఉంటారు, అన్న నీతో మేము వస్తాం, మేము సాయం చేస్తామని చెప్పేసి. ఒకటి రెండు రోజులు పర్వాలేదు, కానీ ప్రతిరోజు కూడా ఎవరి చేత మనం ఊరికి చేయించుకోవడం కరెక్ట్ కాదు. ఎందుకంటే పనివాడు జీతానికి పాత్రుడు అనే మాట నేను నమ్ముతాను. అలాగని మనం జీతాలు ఇచ్చి కూడా ఎవరి చేత చేయించుకోలేం. సో అనుకున్నది జరిగితే ఖచ్చితంగా కొద్ది రోజుల్లో ఆ విధంగా ఎవరొకరిని హెల్ప్ అని పెట్టుకోవాలి. లేదంటే బాబోయ్ నా బాధ మీకు అర్థం కాదు. ఇప్పుడు దాహం వేస్తుంది, కడుపు ఉబ్బిపోయింది, చేతులు భయంకరంగా లాగుతున్నాయి. నా కళ్ళు చూస్తే మీకు అర్థమవుతుంది, మామూలుగా లేదు. ఉదయం నుంచి తిరిగి సుమారు 200 కేకులు ఆర్డర్ ఇది. సో తీసుకుని వెళ్తున్నాను. ఈరోజు ఎలా ఉంది అంటే సరిగ్గా కాదు, అసలు వీడియోస్ తీయడానికి అవ్వలేదు. ఏదో పని కట్టుకుని ఇబ్బంది పడుతూనే తీశాను. ఇంకా షాప్ అయితే క్లోజ్ చేసి ఇంటికైతే వెళ్ళిపోతూ ఉన్నాను. అర్జెంటుగా షాప్ దగ్గరికి వచ్చి షాప్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఎందుకు అంటే చెప్తా. షాప్లో మొబైల్ ఛార్జర్ మర్చిపోయానమాట. సో మా ఇద్దరికి ఫోన్లకి కూడా ఛార్జర్ ఒకటే. సో తప్పదు, ఇంకా ఛార్జర్ తీసుకుని వెళ్ళడానికి షాప్ దగ్గరికి అయితే వచ్చాను. ఇప్పుడు అర్ధరాత్రి 12 గంటలకు ఇంటికైతే వచ్చేసాను. చివరిగా ఒక విషయం, ఎవరైనా వ్యక్తిలో ఏదైనా లోపం కనపడితే మనకు ఆ వ్యక్తి మీద అంత ప్రేమ ఇష్టము ఉంటే వీలైతే ఆ లోపాలను సరి చేసుకోమని చెప్పే ప్రయత్నం చేయాలి, లేదా ఆ లోపాలను సరిచేసే ప్రయత్నం చేయాలి. అంతేగాని ప్రచారం మాత్రం చేయకూడదు.